వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం అఫ్ కోర్స్ మార్కెట్స్లో ఈ రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు వచ్చి అనౌన్స్మెంట్ ఇవ్వడం గురించే కాస్త షాక్ వేవ్స్ ఏవైతే స్ప్రెడ్ అయి ఉన్నాయో ఫస్ట్ ఫ్యూ డేస్ ఏమో బాగా కరెక్ట్ అయిన మార్కెట్ మనం చూసాము. ఒక పక్క ఏమో తర్వాత కాస్త స్టెబిలైజ్ అయ్యి కాస్త రికవర్ అయినట్టుగా చూస్తున్నాం. అంటే లెటస్ మేబీ గెట్ ఎ సెన్స్ యాజ్ ఇన్వెస్టర్స్ ఇవాల్టి రోజు ఒక పక్క సోషల్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషనే కాకుండా ఇన్ జనరల్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఎ కంట్రీ విచ్ ఇస్ ఫేసింగ్ ఎ సమ్వాట్ ఆఫ్ ఎ క్రైసిస్ అని చెప్పను, కానీ కాస్త అన్సర్టెంటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ ఇంపోర్ట్స్. అంటే ప్రధానమంత్రి గారు వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ మీద మీరు ఇంపోర్ట్ డ్యూటీ అంటే బేసిక్లీ సంవత్సరం వరకు దాని గురించి కొంచెం దూరంగా పెట్టండి, ఈవెంట్లో ఫంక్షన్స్ ఉన్నా కూడా జ్యువెలరీ వైపు ఫోకస్ పెట్టకుండా, అదే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఫ్యూయల్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేస్తూ ఉంటామో కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇరాన్లో ఆ యొక్క ఇంపాక్ట్ మన ట్రెజరీస్కి, మన ఆర్బీఐకి, మన ఫారెక్స్ రిజర్వ్స్ మీ ఎంతైతే పడతా ఉందో ఆ యొక్క కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్స్ గురించి ప్రధానమంత్రి గారు కూడా వచ్చి చెప్పి అడ్వర్టైజ్ కాషన్ అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ యూజింగ్ లెస్సర్ రిసోర్సెస్ అని చెప్పన్నారు. సో ప్రసాద్ గారు, అంటే యాజ్ ఎ కంట్రీ దట్ ఇంపోర్ట్స్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఏమో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి $76 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసాం, అండ్ ఒక పక్క ఎనర్జీ ఏమో అంటే ఫ్యూయల్ ఏమో 120 బిలియన్, అంటే ఈ రెండు కలిపితేనే ఆల్మోస్ట్ $200 బిలియన్ ఇన్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. సో ఇంత పెద్ద కమాడిటీస్ గురించి సడన్గా ఇలా వచ్చేసి ఇలా చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది, అండ్ దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన లాంటి ఇన్వెస్టర్స్కి? మన చేతుల్లో కంట్రోల్ లేనిది విదేశాల మీద వేరొకళ్ళ మీద ఆధారపడినప్పుడు వాళ్ళు ఏ కారణం చేతైనా రేటు పెరిగితే వాళ్ళకి మన మీద కోపం ఉండకపోవచ్చు, మనకి వాళ్ళ మీద కోపం ఉండకపోవచ్చు, మన ఇద్దరి మధ్య తగాదాలు ఉండకపోవచ్చు. కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఇంకొక దేశంతో తగాదా పెట్టుకున్నాం లేదా యుద్ధం చేస్తుంటే కనుక ఆ రిపర్కషన్స్, ప్రతికూల ప్రభావాలన్నీ మన అన్ని దేశాల మీద పడతాయి. అందులో ఇండియా అనేది కంప్లీట్గా ఇంపోర్ట్ డిపెండెంట్ అని క్రూడ్ కాబట్టి ఇబ్బంది రాక తప్పదు. ఇది ముందుగా ఊహించినదా, ముందుగా తెలియదంటే అందరికీ ఊహించిందే, అందరికీ తెలిసిందే. ఇంకా పోతే ఇప్పుడు యాక్చువల్గా పెంచింది ₹3 అయితేనే మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, అన్ని పేపర్లో కూడా హెడ్లైన్స్ కొడతా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ల ప్రకారం చూస్తే ఇంకా ₹15 వరకు పెంచితే కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి వాళ్ళకు వస్తున్నటువంటి లాసెస్ వాళ్ళు ఎందుకు భరిస్తున్నారు అంటే దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే టెంపరీగా భరించండి, కొద్దిగా మార్కెట్ రికవర్ అయిపోయి కనుక మళ్ళీ క్రూడ్ ఆయిల్ తక్కువకి వస్తే మీకు రేటు తగ్గించము, అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రికవర్ అవుతుంది. అప్పుడే పాలిటిక్స్ అన్ని కూడా ప్లే చేస్తూ ఉంటారు. క్రూడ్ ఆయిల్ తగ్గినా ఇక్కడ పెట్రోల్ తగ్గలేదు అంటారు. మరి అదే నోటితో ఈ రోజున క్రూడ్ ఆయిల్ దాదాపుగా $69 చొప్పున మనం యావరేజ్గా కొనుక్కుంటే లాస్ట్ ఇయర్లో ఇప్పుడు $110 దాకా చేరింది. అంటే దాదాపుగా 60% పెరిగినా కూడా పెట్రోల్ ఇంతవరకు పెరగలేదు అంటే దాన్ని మెచ్చుకుంటామా అంటే పొలిటికల్ పార్టీస్ మెచ్చుకోవు, ఎక్కువ మంది ప్రజలు కూడా మెచ్చుకోరు. అంటే మనం అందరం కూడా ప్రజానీకం ఎలా అలవాటైపోయిందంటే ఏదైనా బెనిఫిట్ వస్తే ఇంటర్నేషనల్గా మనకు రావాలి, ఏదైనా పెయిన్ వస్తే మాత్రం ప్రభుత్వం భరించాలి, ప్రభుత్వం మాత్రం ట్యాక్స్లు వేయకూడదు. ఇవి చాలా అసమంజసంగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కంట్రీలోనా ఏ ప్రభుత్వానికైనా వాళ్ళందరి కోరికలు తీర్చడం సాధ్యం కాదు. అందువల్ల ఇది గ్యారంటీగా జరగవలసిందే జరిగింది. నా లెక్క ప్రకారం ఇంకా కనీసం ఇంకో 2-3 సార్లన్నా పెంచక తప్పదు. ఈ లోపల కనుక యుద్ధం సమస్య పోతే తప్పితే. ఎందుకు పెంచలేదు 65 రోజుల నుంచి 70 రోజుల నుంచి ఎవరిని అడిగితే దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఎంతో ముందు చూపుతో మొట్టమొదటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏర్పాటు చేయటం. అంటే అండర్ గ్రౌండ్ లోను లేకపోతే భూగర్భంలో కూడా పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టి ఎన్నో లక్షల కోట్లు దాదాపుగా 2 నెలలకి సరిపడా సప్లైస్ అంతా కూడా మనకు స్టోర్ చేసి పెట్టారు. దాన్ని మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటాం. ఎప్పుడైతే ఈ సంక్షోభం వచ్చిందో మనకి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ కొనటం తగ్గినా కానీ మనకి పెద్దగా కొరత రాలేదు అంటే కారణం ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ నుంచి కొద్దిగా రిలీజ్ చేయటం. అవన్నీ ఎప్పుడు కొన్నవి పాత రేట్లో కొన్నాయి కాబట్టి ఇప్పటి వరకు రేట్లు పెంచవలసిన అవసరం లేదు. కొంతమంది ఇది ఎలక్షన్ కోసం చేశారు అనొచ్చు, నిజం కూడా ఉండవచ్చు, అందులో నిజం కూడా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ మనం చూడవలసిందంటే దేశంలో తక్కువ రేటుకు వస్తే వాళ్ళు ఎందుకు చేసినా మనం అనుభవించిన వాళ్ళం, ఎంజాయ్ చేసిన వాళ్ళం మనమే కాబట్టి లెట్ us బి థ్యాంక్ఫుల్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఇకపోతే దీని మూలంగా వచ్చినటువంటి ప్రతికూల ప్రభావం ఒక క్రూడ్ ఆయిల్ పెరిగితే బోల్డ్ అనే ఇండస్ట్రీలు కూడా సఫర్ అయిపోతాయి. ఇండియాలో ఇండస్ట్రీల కన్నా ముందు ప్రజల జీవితాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. అంటే మొట్టమొదటి పెంచింది పెట్రోలు డీజిల్ పెరిగితే దాని మూలంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్టులు పెరగడంతో కూరగాయలు, పాలు, రోజు మనం తినే ఫుడ్ అంటే ఒకటి కాదు, టూత్ పేస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రిపూట పడుకునేటప్పుడు మనకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు, కోల్డ్ క్రీము లేకపోతేనేమో సన్ స్క్రీన్ లోషన్తో సహా అన్నిటి మీద కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగక తప్పదు. ఇవన్నిటికీ కూడా ఆల్రెడీ కొద్దిగా గొప్ప ఇన్పుట్ కాస్ట్ పెరిగాయని ఎఫ్ఎంసీజీ కంపెనీలు కొద్దిగా పెంచుతున్నాయి.
అందువల్ల ఇటువంటి ఇంపాక్ట్ జరిగినప్పుడు కొన్ని ఇండస్ట్రీలకేమో పెద్దగా నొప్పి ఉండదు. ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి దీని మూలంగా న్యూట్రల్ అంటాం, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కానీ బాగా దెబ్బతిన్న ఇండస్ట్రీలు ఏంటో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. ఆ పరిస్థితే కాకుండా అందులో కొద్దిగా తడబాటు తప్పదు. అంటే రాబోయే రోజుల్లో కొద్దిగా గొప్ప కరెక్షన్ రాక తప్పదు. ఈ కరెక్షన్ కలకాలం ఉంటుందా అంటే ఉండదు. ఎందువలన ఉండదు అంటే ఏ మార్కెట్‌లో అయినా సరే ఒక వ్యక్తుల వద్ద అంటే మనుషుల మూలంగా వచ్చినటువంటి తగాదాలు కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, మనుషులతోనే సమస్య పోతాయి. అందువలన ఎక్కువ రోజులు యుద్ధం ఉండడానికి అమెరికాకి ఇష్టం లేదు, ఇరాన్‌కి ఇష్టం లేదు, ఇద్దరి దగ్గర ఓపిక కూడా లేదు. అందువల్ల తగ్గిపోక తప్పదు. ఒకవేళ గనక ట్రంప్‌ను, షీ జిన్‌పింగ్ అంటే చైనా అధినేత వీళ్ళిద్దరూ గనక ఏదైనా కొద్దిగా అగ్రీమెంట్ కుదుర్చుకుని ఇరాన్‌కి మాత్రం మేమెప్పుడు ఇంకా ఆయుధాలు ఇవ్వమని చెప్పాము అనేమో ట్రంప్ చెప్తున్నారు. షీ జిన్‌పింగ్ ఏమో ఏమేమి చెప్తున్నట్టుగా చెప్పడం లేదు. ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. అందువలన ఒక ఏకాభిప్రాయం వచ్చి ఒక యునైటెడ్ డిక్లరేషన్ గనక ఇచ్చి అందులో ఈ అంశాలను పొందుపరిచినట్లయితే ఇరాన్ యొక్క ప్రతిఘటన ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. పైగా ఖచ్చితంగా చైనా కూడా ఏం చెప్తుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేయాలి అంటుంది. అది మాకొక్కళ్ళే ఓపెన్ చేయాలంటాం కాకుండా అందరికీ ఓపెన్ చేయాలి అని ఇరాన్ని గనక ఒప్పించగలిగినట్లయితే అప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఉవ్వెత్తున వగిసినటువంటి అన్ని అసంబద్ధమైనటువంటి ప్రకటనలు, అలాగే ఎంతో ప్రమాదభరితంగా కనపడిన సిచ్యుయేషన్ మొత్తం కూడా చాలా నార్మల్ అయిపోతుంది. అది ఎప్పుడు కూడా ఒక నానుడు ఉంది. ఏంటంటే మనకన్నా అంటే నాకన్నా మనకన్నా మీలో నేను కూడా ఒకని కాబట్టి మనకన్నా కూడా ఎప్పుడు కూడా తెలివైంది ఏంటి అంటే మార్కెట్ మొత్తం యొక్క అంశం కనుక చూసుకున్నట్లయితే మార్కెట్‌కి మనకన్నా ముందు, మనకన్నా ఎక్కువ కంపెనీల గురించి, ఎక్కువ ఎకానమీల గురించి కూడా తెలుస్తూ ఉంటుందని ఎక్కువ మంది చెప్తా ఉంటారు. అంటే కన్సెన్సస్ ఇండియన్స్ యొక్క సమిష్టి వ్యూహంలో చూస్తే మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తారని చెప్తారు. అందువలన ఈ మార్కెట్‌లో ఇండియాలో కొద్దిగా తగ్గింది మిగతా కంట్రీస్‌తో పోలిస్తే. అమెరికాలో పోలిస్తే 50,000కి వెళ్ళిపోయింది. సౌత్ కొరియా వెళ్ళిపోయింది. జపాన్ పెరిగిపోయింది. అన్ని కంట్రీల్లో కూడా స్టాక్ మార్కెట్లు పెరిగాయి. అంటే అర్థం ఏంటి? మనకి తెలియకుండా తెర వెనుక జరుగుతున్న మంత్రాంగం వల్ల ఈ యుద్ధం అతి త్వరలో కాకపోయినా గ్యారంటీగా త్వరలో సమస్య పోతుంది అని ప్రభుత్వంలో మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రతి ఇన్వెస్టర్ నమ్ముతున్నారు అంతర్జాతీయంగా. మనం మాత్రం ఇదంతా నమ్మినా కానీ తగ్గిపోతున్నా కానీ వచ్చిన ఇంపాక్ట్ మూలంగా కొద్దిగా గొప్ప ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం మూలంగా బహుశా రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచవచ్చు. అలా పెంచితే బ్యాంకులకు నష్టం, బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నష్టం. ఇలా అనేక తర్కం చేసుకుని కొద్దిగా ఆల్రెడీ రేట్లు తగ్గించి పెట్టుకున్నాం. అందువల్ల ఇక్కడ నుండి పడిపోవడానికి అవకాశం కన్నా ఎప్పుడు గుర్తుంచుకోండి, క్రైసిస్ వస్తే అందరూ సంఘటితం అవుతాం. కోవిడ్ టైం వచ్చినప్పుడు ప్రపంచంలో అన్ని మార్కెట్లు అలాగే ఇండియన్ మార్కెట్లు కూడా మొదట కంగారు పడి బెంబేలు ఎత్తినా కానీ ఆ తర్వాత ఏ మాత్రం హద్దు పొద్దు లేకుండా విపరీతంగా పెరిగిపోయిన కారణం అంటే ఆ షాక్ అంతా తెలుసుకున్న తర్వాత ఇంతకన్నా ఏమీ జరగదు అనుకున్న రోజున అక్కడి నుంచి ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఇన్వెస్టర్లకి అంటే లాంగ్ టర్మ్ లో ఉండే ఇన్వెస్టర్లకి ఖచ్చితంగా ఉన్నటువంటి మంచి పరిణామం. కానీ జనరల్ పబ్లిక్ మంచిదంటే కాదు. అది 100కి 100 చెప్పాలి. జనరల్ పబ్లిక్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ సరిపడా లేని వాళ్ళు అంటే పేద వర్గాలు కానీ లేదా అల్పాదాయ వర్గం కానీ లేదా కనీసం మధ్యతరగతి కన్నా క్రింద ఉండే వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. ఆ కష్టం కలకాలం ఉండదు. ప్రభుత్వం దగ్గర నిధులు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకంగా సపోర్ట్ ఇస్తారు. ఇవాళ మనకు వచ్చిన క్రైసిస్ క్రూడ్ గురించి, ఈ క్రూడ్ యొక్క మూలంగా ఏమేమి ఫలితాలు ఏ ఇండస్ట్రీ మీద పడతాయో కూడా ఈరోజు చర్చిద్దాం. దానితో ఈ ప్రోగ్రామ్ చూసే ఇన్వెస్టర్లకి ఏ ఇండస్ట్రీల వైపు కొద్దిగా తక్కువ దృష్టి పెడితే మంచిదో కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. రైట్ అండి. కోర్స్ ఫ్యూయల్ గురించి కవర్ చేశారు. గోల్డ్, సిల్వర్ అంటే జ్యువెలరీ మీద గురించి కూడా రీసెంట్గా వచ్చేసి ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం అంటే ఉన్నదాన్ని ఆల్మోస్ట్ డబుల్ చేయటం. ఆ ఇంపోర్ట్ డ్యూటీ వెరీ ఫ్రాంక్లీ ద గవర్నమెంట్ వాంట్స్ టు స్టాప్ అండ్ అట్లీస్ట్ రిస్ట్రిక్ట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంపోర్ట్ ఆన్ ఈ కమాడిటీస్. సో ఈ గోల్డ్ అండ్ ఈ సిల్వర్ని ఇలా చేసినట్లయితే అంటే ఇన్ జనరల్ మనలాంటి క్యాజువల్ ఇప్పుడు ఈవెంట్స్ మన ఇంట్లో ఈవెంట్ ఉంటే మనకి అవసరం ఉండే యూటిలిటీ వాల్యూ ఒకటి పక్కన పెడితే ఇన్ జనరల్ మన ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఇది చేయడం వల్ల అంటే ఫారెక్స్ రిజర్వ్స్ కోసమే కేవలం ఇది చేస్తా ఉన్నారా అంటే వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ బిహైండ్ దిస్? ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యశ్వంత్, జరుగుతున్నది ఏంటంటే గోల్డ్ యొక్క ఇంపోర్ట్ చూసుకుంటే ఇండియాలో దాదాపుగా $90 బిలియన్ వరకు కూడా ఇంపోర్ట్ ఎంట్రీగా తెలుస్తుంది. 72 బిలియన్లు కొంతమంది 90 బిలియన్లు అని చెప్తా ఉంటారు. కానీ ఏదైనా 70-80 బిలియన్ల వరకు ఈజీగా సంవత్సరానికి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఆ బంగారం ఇండియాలోకి వచ్చినాక ఇంకేదైనా ఉత్పత్తి చేస్తుందా? చేయదు. ఎక్కడికి వెళ్తుంది? మన ఇళ్లలో కన్నా చేరుతుంది, బ్యాంకుల్లో కన్నా చేరుతుంది, రిజర్వ్ బ్యాంకులో కన్నా చేరుతుంది. ఇక్కడ
ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అంటే ఈ వారంలోనే మనకి ఈ మధ్యన ఒకసారి వేరొక టీవీ ఛానల్ వాళ్ళని అడిగితే నేను దాని గురించి చర్చించడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి రెప్యుటేషన్ అనిపించవచ్చు. లేకపోతే కొన్ని స్టాటిస్టిక్స్ మీకు ఇస్తాను. ప్రపంచం మొత్తం మీద అత్యధిక ధనిక దేశం ఉన్నటువంటి అమెరికాలో కనుక చూసినట్లయితే వాళ్ళ దగ్గర మన ఇండియాకి పోటీగా అక్కడ ఉండేటువంటిది ఫెడరల్ అంటాం, యుఎస్ ఫెడ్ అంటాం, రిజర్వ్ బ్యాంక్ లాగా. వాళ్ళ దగ్గర ఉన్న యొక్క బంగారం నిల్వ చూస్తే దాదాపుగా 9,000 టన్నులు. ఎంత? 9,000 టన్నులు. అదే సమయంలో అంటే ఈ ప్రస్తుత సమయంలో అమెరికన్లు అందరి దగ్గర కలిపి ఎంత బంగారం ఉందో కూడా ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే అక్కడ అందరి దగ్గర కలిపి ఉన్నటువంటి బంగారం కేవలం 25,000 టన్నుల వరకే. అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నదానికన్నా కేవలం 2.5 టైమ్స్ మాత్రమే అమెరికాలో అందరి దగ్గర కలిపి బంగారం ఉంది. కానీ అమెరికా ప్రపంచం మొత్తం మీద అత్యధిక ధనిక దేశం, ధనికులు ఉన్న దేశం. ఇప్పుడు ఇండియా పరిస్థితి తీసుకుంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నదేమో 870 880 అంటే దాదాపుగా 900 టన్నులు ఉంది. అక్కడ 9,000, ఇక్కడ 900 టన్నులు. మరి ఇదే సమయంలో మనం భారతీయులు కొద్ది గొప్ప పేదవారం, మధ్యతరగతి, మా జీవనం కష్టం అవుతుందని చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం కదా. మన అందరి దగ్గర కలిపి సమిష్టిగా ఎంత బంగారం ఉందో చూస్తే ఊహించడానికి కూడా భయం వేసేట్లుగా దాదాపు 35,000 టన్నులు. అంటే 900 టన్నులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటే 35,000 టన్నులు భారతీయుల దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇంత బంగారం మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఇంపోర్ట్ చేసుకుని మన దగ్గరకు వచ్చిన ఫారిన్ కరెన్సీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో లేకపోతే రైస్ ఎక్స్పోర్ట్ చేసో, ఇంకోటి ఎక్స్పోర్ట్ చేసో, ఇంజనీరింగ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసో ఎవరో చేసి డాలర్లు సంపాదించుకుంటే ఆ డాలర్లని మనకి అత్యవసరమైన క్రూడ్ కొనడానికి ఉపయోగించాలా, లేక కేవలం పెట్టుబడిగానో లేకపోతే అలంకారప్రాయంగా వాడుకునే బంగారం కోసం ఖర్చు పెట్టాలా అని అడిగితే మనం ఎవరమైనా కానీ ప్రధానమంత్రి గారు చెప్పిన దానిలో సరైన సహేతుకత ఉన్నదని ఒప్పుకోక తప్పదు. అందువల్ల ఆయన చెప్పింది ఏంటి, 1 సంవత్సరం పోస్ట్పోన్ చేయండి అన్నారు. అది కూడా అత్యవసరం అయితే కొనుక్కోమని. అత్యవసరం అంటే ఏంటి, పెళ్లిళ్ళు సందర్భాలు ఉంటే కొనక తప్పనిసరి అయితే కొనుక్కోవాలి. కానీ లేకపోతే వాలంటరీగా కొనే బంగారం కనుక మనం కొనడం ఆ 1 సంవత్సరం మానేస్తే ఆ 90 బిలియన్లు మిగిలితే మనకి ఎంత పెరిగినా కూడా ఇబ్బంది ఉండదు అనేది. ఎందుకంటే $69 యావరేజ్ మనం క్రూడ్ కొన్నప్పుడు మన యొక్క ఇంపోర్ట్ విలువ దాదాపుగా $140 బిలియన్ ఉంటే అదే కనుక $110 కనుక అయినట్లయితే ప్రస్తుతం ఉన్న రేటు ఇంకా పెరగవచ్చు అంటున్నారు. అలా 110 బిలియన్లు కనుక ఉన్నట్లయితే మన యొక్క ఇంపోర్ట్ విలువ ఏకంగా 140 నుంచి దాదాపుగా 200 కోట్లు దాటిపోతుంది, 200 బిలియన్లు దాటిపోతుంది. అంటే ఒక్క క్రూడ్ లో ఎక్కువగా చెల్లించవలసిన ఫారిన్ కరెన్సీనే 60 బిలియన్లు ఉంటుంది. మనం గోల్డ్ 90 కోట్లు ఇంపోర్ట్ 90 బిలియన్లు ఇంపోర్ట్ చేసుకుని ఈ 60 కోసం వెంపర్లాడదామా, లేక వీలైతే కొద్దిగా నియంత్రణ పాటించి దాన్ని దీనికి వాడదామా అంటే విజ్ఞత ప్రకారం మనం అందరం కూడా వీలైతే బంగారం కొనడానికి పోస్ట్పోన్ చేసుకోవటం చాలా మంచి పద్ధతి. ఇంకొక మార్గం కూడా ఉంది. అయినా కూడా బంగారం కొనడానికి నేను కోరిక ఆపుకోలేను అంటే దేశభక్తి మనలో కనుక ఉన్నట్లయితే మనం అందరం కలిపి మన దగ్గర ఉన్న బంగారంలో ఐడియల్ గా ఉన్న బంగారాన్ని బార్లుగా తయారు చేసి బంగారాన్ని ప్రభుత్వానికి కనుక అప్పచెప్పినట్లయితే వాళ్ళు మనకి దాని మీద 2.5 నుంచి 3% దాకా వడ్డీ ఇస్తున్నారు. వెయిట్కి వెయిట్, మీరు కిలో ఇస్తే కిలో ఇస్తారు, 2 కిలోలు ఇస్తే 2 కిలోలు ఇస్తారు ఆ టైం అయిపోయిన తర్వాత. అంటే మన బంగారం ఏమీ కాదు, మన దగ్గర మెయింటైన్ చేయక్కర్లేదు, మన దగ్గర ఎలక్ట్రానిక్ గా ఒక డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి మన బంగారం ఏమీ అవ్వకుండా దేశ హితం కోసం కూడా వాడినట్లు వస్తుంది. ఈ 35,000 టన్నులు మనకి ఇండియాలో ఉన్న దానిలో ఒక 100 టన్నులు, 200 టన్నులు, 500 టన్నులు కనుక ఇంపోర్ట్ చేసుకునే బదులుగా ఇలా రీసైకిల్ చేయగలిగితే కూడా మనకు ఖర్చు తగ్గుతుంది. అందువల్ల ప్రధాని గారు చెప్పినటువంటి కొన్ని విపరీతంగా అనిపించవచ్చు, అందరూ ప్రశ్నించవచ్చు, మరి మీరెందుకు విమానాల్లో వెళ్తారంటారు. ప్రధాని గారు విమానాల్లో వెళ్ళక రోడ్డు మీద సైకిల్ వేసి వెళ్ళిపోతారా? ఇవన్నీ కూడా తర్కం లేని వాదనలు. కాబట్టి ప్రధానమంత్రికి ఉండేటువంటి ఆ స్టేటస్ ప్రకారం కొద్దిగా మెయింటైన్ చేయక తప్పదు. అయినా కూడా కాన్వాయ్లో ఉన్న కార్లు తగ్గించమంటాం, అందులో ఎలక్ట్రిక్ కార్లు మార్చమంటాం, ఎలక్ట్రిక్ కార్లు కొనమని చెప్పడం. అంటే వీలైనంత ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నప్పుడు అపహాస్యం చేసే బదులు వీలైనంత తోడ్పాటు అందిస్తే మనం అందరం కూడా బాగుంటాం. ఈ క్రైసిస్ ని కోవిడ్ కన్నా కూడా తేలికగా తీసి పక్కన పడడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. అగైన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం పొలిటికల్గా ఏదో ఒక వ్యూ తీసుకోవడం అని కాదు. మేము ఎప్పుడైనా సరే ఈ సబ్జెక్ట్ వరకు అట్లీస్ట్ వీఆర్ పొలిటికలీ అగ్నాస్టిక్ అండ్ మోర్ ఫ్రమ్ ఏ ఎకనామిక్ వ్యూ పాయింట్ గురించే మనం కామెంటరీ ఇస్తూ ఉంటాం. కోర్స్ మీరు చెప్పారు ఫ్యూయల్ గురించి ఇంకా పెంచలేదని, కానీ ఇవాళ రోజు అంటే ఫ్రైడే మనం షూట్ చేసేపాటికి జస్ట్ ఇవాళే వచ్చిన వార్త ఏంటంటే ఆల్మోస్ట్ ₹3 రెండిట్లో, పెట్రోల్ మీద డీజిల్ మీద కూడా రేట్లు పెంచడం. బట్ అగైన్ మన గ్లోబల్ క్రూడ్ రేట్ ఎక్కడ ఉందో ఆ రేంజ్కి ఇంకా మనం సబ్సిడీ చేసే ఇస్తున్నట్టుగా ఇస్ ద ఆనెస్ట్ ట్రూత్. సో జస్ట్ సో దట్ అంటే తర్వాత మళ్ళీ వ్యూవర్స్ వచ్చేసి లేదండి పెంచారు కదా మీరేంటి పెంచలేదు అంటారని ఒక్కదానికోసమే నేను దాని యొక్క అప్డేట్ చేస్తున్నాను, నథింగ్ మోర్ దెన్ దట్. విత్ దట్ అగైన్ నౌ నెక్స్ట్ లెట్ us షిఫ్ట్ ది ఫోకస్. అంటే మనం వచ్చే వారం
మే 23rd చెన్నైకి వస్తున్నాం కాబట్టి వీ హోప్ టు సీ ఏ లాట్ ఆఫ్ హ్యాపీ ఫేసెస్ అండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఫేసెస్. ఆ చెన్నై ఈవెంట్లో ఏమేం కవర్ చేస్తాం అనే దాని గురించి 1-2 సార్లు చెప్పాం, కానీ మేబీ ఎ లిటిల్ మోర్ బ్రీఫ్లీ ప్రసాద్ గారు, లైక్ వాట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సమ్వన్ దట్ ఈస్ కమింగ్ టు చెన్నై ఈవెంట్ ఆ మే 23rd వెల్కమ్ హోటల్లో మనం చేస్తున్న ఈవెంట్ ద్వారా ఒక క్యాజువల్ రీటైల్ ఇన్వెస్టర్కి ఏమొస్తుంది అండ్ ఆ యొక్క ఫైండింగ్స్ అండ్ లెర్నింగ్స్ గురించి దాన్ని 1-2 సార్లు మీరు కనుక కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ విల్ గో బ్యాక్ టు ఇండస్ట్రీస్ అండ్ స్టాక్స్. ఈక్విటీస్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద ఇండియాలో ఉన్నటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కోకొల్లలు. ఏ టీవీ ఛానల్ పెట్టినా, ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టినా కానీ అన్ని లాంగ్వేజెస్ లో వందల కొద్ది ఎక్స్ప్రెషన్లు, ఒపీనియన్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో కొంతమంది అధీకృతంగా అంటే ఆథరైజ్ చేయబడిన వాళ్ళు, పర్మిట్ చేయబడిన వాళ్ళు, సెబీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, సెబీ పర్మిషన్ ఇవ్వని వాళ్ళు 90 మంది ఉంటారు. 10 మంది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడితే. అందువలన ఇన్వెస్టర్లకు వచ్చేటువంటి అనేక సందేహాలు ఏంటంటే చెప్పేవాళ్ళు ఎక్కువ, కానీ వాళ్ళతో మాట్లాడాలంటే వీలు కాదని వాళ్ళు చెప్పిందే విని సంగ్రహించి దాని మీద లాభపడదాం అనుకుని ప్రయత్నం చేసి ఇబ్బందులు పడే ఇన్వెస్టర్లు కోకొల్లలు. అందువలన అటువంటి వారికి భిన్నంగా మనం ఈ ప్రోగ్రాంలో అంటే ఇన్వెస్టర్ సమ్మిట్ కండక్ట్ చేస్తుంటే అందులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనం చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ఏ ఇన్వెస్టర్కైనా మనసులో వచ్చే డౌట్లు ఎన్ని రకాలు ఉంటాయో మనం ఆలోచించాం. మనం తీవ్రంగా దాని మీద ఆలోచన పెట్టి కేంద్రీకరించి ఏ రకమైన డౌట్లు వస్తాయో ఆ డౌట్లన్నిటికీ ఆన్సర్లు ఇవ్వాలి, సొల్యూషన్ ఇవ్వాలి. అంటే డౌట్లు క్లారిఫై చేయాలి, దానికి సొల్యూషన్ ఇవ్వాలి. ఆ మార్గంలో కనుక సొల్యూషన్ మీరు చెప్పినట్లుగా నడిస్తే మాకు ఏ మేరకు లాభం జరుగుతుందని నేను అడిగితే దానికి కూడా సమాధానం అప్పటికప్పుడే ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. అంటే జనరల్గా ఒక ఇన్వెస్టర్కి ఏముంటుంది, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే నాకున్న షేర్లన్నీ మంచివేనా, మరి నా పర్ఫార్మెన్స్ బాగాలేదే అంటారు. అంటే ఆయన మనసులో ఉన్న అడగవలసిన ప్రశ్న ఏంటి, నా పోర్ట్ఫోలియోలో వీక్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అని అడగాలి. అందులో ఉంటే ఆ స్టాక్స్ అమ్మాలని చెప్పాలి. ఎందుకు వీక్ స్టాక్స్ కూడా చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మనం అడగకపోయినా వాళ్ళకి ఇచ్చేట్టుగా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ చూడంగానే వాళ్ళకి అర్థం కావాలి ఎందువలన ఈ కంపెనీ మంచిది కాదు అంటున్నారు అని. అలా వచ్చిన తర్వాత ఆ స్టాక్స్ అన్ని అమ్ముకుంటే మంచిదని మనం చెప్పకనే చెప్తాం. అప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటి, అమ్మితే ఆ డబ్బులు ఏం చేయాలండి అంటారు. ఆ డబ్బుల్ని ఏ కంపెనీలో కొనుక్కుంటే మంచిదో కూడా చెప్తాం. అప్పుడు మూడో ప్రశ్న వస్తుంది, ఇప్పుడు మీరు చెప్పారు చెన్నై నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోతారు, తర్వాత నాకు లాభం వచ్చిందో నష్టం వచ్చిందో నాకు తెలియదు కదా అని అనుకుంటూ ఉండవచ్చు. అటువంటి వారికి మనం ఏం చేస్తాం, మీరు ఇదే పని 1 సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో కనుక చేసి ఉన్నట్లయితే, అంటే ఒక రూల్స్ ప్రకారం చేసే వివేకం పద్ధతిని కనుక ఫాలో అయి ఉంటే ఏ మాత్రం మీ పోర్ట్ఫోలియోలో మీకే మూడో వ్యక్తికి తెలియకుండా ఎంత లాభం వచ్చి ఉండేదో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అది కూడా వాళ్ళ కళ్ళెదురుగానే జరుగుతుంది. అందువల్ల ఎవరైనా సరే నా పోర్ట్ఫోలియోలో వీక్నెస్ తెలియాలన్నా, నా పోర్ట్ఫోలియో రీప్లేస్ చేయాలంటే ఏ స్టాక్స్తో చేయాలన్నా, నేను ఈ పద్ధతిని ఫాలో అయి ఉంటే ఎంతవరకు నాకు లాభం వచ్చి ఉండేదో తెలియాలి అన్నా, ఈ మూడిటికి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే మీటింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవటం. చేసుకున్న వెంటనే మన టీం కాంటాక్ట్ చేసి వాళ్ళని ఈ రోజున వారి వద్ద ఉన్న పోర్ట్ఫోలియో పంపించమని అడుగుతాం. ఎందుకు అంటే ఈ పోర్ట్ఫోలియోలో ఏం వీక్ పాయింట్లు ఉన్నాయో తెలియాలి, వీక్ స్పాట్స్ ఉన్నాయో తెలియాలి. అంతేగాని గతంలో మీరు చేసిన తప్పులు అని చెప్తే ఎవ్వరికీ ఉపయోగపడదు. అందువల్ల మనం చెప్పేది ఏంటంటే ఇలా గనక చేసినట్లయితే సాక్ష్యం బాగుంటుంది ఫ్యూచర్లో అని చెప్పడానికి సాక్ష్యం ఉంది, ఇవాళ చేయడానికి కారణం ఉంది, ఏమి చేయాలో చెప్పేటువంటి ధైర్యం ఉంది, వినగలిగేటువంటి ఓపిక మీకు ఉంటే చాలు. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా లాభం వస్తుంది. 90 పాళ్ళు మనశ్శాంతి మాత్రం పుష్కలంగా వస్తుంది. అందువల్ల చెన్నై మీటింగ్కి ఎవరు వస్తారు అంటే, ఒకటి పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు రావటం మంచిది రిజిస్ట్రేషన్ చేసుకుని. రెండవది డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే 2 రకాల అప్రోచెస్ ఉంటాయి. మీకు తెలిసిన మీరు విన్న స్టాక్స్ అంటే టీవీలో చూస్తే ఎవరో ఒక 2, ఇంకొకరు 4, ఇంకొకరు 6 చెప్తే ఈ 12 స్టాక్సే మొత్తం మార్కెట్లో ఉన్నాయి అనుకున్న భావంలోకి వెళ్ళిపోయి అందులో ఏది కొందామని వెతుక్కోవటం ఒక రకమైన అప్రోచ్. కానీ వివేకం చెప్పేది ఏంటంటే, మనం అలా స్టాక్స్ పేర్లు పెట్టుకుని ఎప్పుడు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేయం. కాబట్టి మీరు ఏ రోజునైనా అడిగితే, ఏ సమయంలో అయినా అడిగితే ఆ సమయంలో అప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాసెస్ చేసి మంచి కంపెనీలు ఎన్ని ఉన్నాయో వెతికి పట్టుకుని అందులో ఎన్ని ఫెయిర్ ప్రైస్ కన్నా కనీసం 30% తక్కువలో ఉంటాయో తీసి ఆ తరువాత ఆ కంపెనీల్లో అన్నింటికన్నా పెరగడానికి స్కోప్ ఉన్నది పైన పెట్టి లిస్టు తయారు చేసి ఉంటుంది సిస్టంలో. కాబట్టి మీకు ఏమొస్తుంది, అందరూ చెప్పినట్లుగా మీకు తెలిసిన కంపెనీలో వెతుక్కోవటం కాదు, ఉన్న కంపెనీల్లో మంచి కంపెనీలన్నీ వేరుకుని అందులో మంచి కంపెనీలు అన్ని టాప్లో ఉన్న కంపెనీలే కొనుక్కునే అవకాశం మీకు వస్తుంది. అందువల్ల మీకు లాభం రావడానికి, మీ యొక్క పోర్ట్ఫోలియో మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పోర్ట్ఫోలియో పెరగడం కొద్దిగా ఆలస్యమైన, మార్కెట్లో కనుక స్తబ్దత ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ధైర్యం వస్తుందంటే, నా దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్నీ మేలిమి బంగారం, ఇంత బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో నాకున్నప్పుడు నేను భయపడిన అవసరం లేదని తెలుస్తుంది. అప్పుడు ఆఖరిగా ఇంకొక ప్రశ్న రావచ్చు,
అన్ని స్టాక్స్ బాగుంటే నా పెర్ఫార్మెన్స్ ఎందుకు బాగుండదు అంటే మార్కెట్లో స్థితిగతులు బాగాలేకపోతే అందరితో పాటు మీకు కూడా నష్టం రావచ్చు. కానీ కాలక్రమంలో ఇలా పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్సే ఉంచుకోవడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఇండెక్స్ కన్నా విపరీతంగా సంపాదించినట్లు, దాదాపు మీ కొలీగ్స్ అందరికన్నా మీరు ఎక్కువ సంపాదించుకోవడం కూడా మార్గం వేసిన వాళ్ళు అవుతారు. అందువల్ల డబ్బులుండి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేద్దాం అనుకున్నా, పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఇరుక్కుపోయామని బాధపడుతున్నా వీళ్ళందరికీ కూడా సడన్ గా ఒక్కసారి మీటింగ్ అటెండ్ అయినట్లయితే మన మీటింగ్ లో వాళ్ళకి తెలిసే అంశాలు ఏంటంటే ఇవన్నీ కూడా కళ్ళెదురుగా పటాపంచలైపోతాయి డౌట్లన్నీ. దాంతో దే విల్ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్, దే విల్ హ్యావ్ ప్రాస్పరిటీ గోయింగ్ ఫార్వర్డ్. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఇకనైనా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరలో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మెడ్రాస్ ఈవెంట్, చెన్నై ఈవెంట్ లో కూడా ఎక్కువ మందిని తీసుకురావాలని మీటింగ్ పెట్టాలని మా కోరిక కాదు. వచ్చిన వాళ్ళకి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, క్వాలిటీ అడ్వైజ్ ఇవ్వాలి, క్వాలిటీ సర్వీస్ తర్వాత ఇవ్వాలని మాత్రమే మా ధ్యేయం. అందువల్ల సీట్స్ ఎక్కువ సార్లు లిమిటెడ్ గానే ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ నెక్స్ట్ వీక్. రైట్ అండి. నెక్స్ట్ ఐఎమ్ షూర్ అందరి మైండ్స్లో అండ్ ఇన్వెస్టర్స్ అండ్ మన వ్యూవర్స్ మైండ్లో కూడా ఉండే క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా న్యూస్ అండ్ అప్డేట్స్ వచ్చాయి 100% ఫ్యూయల్ మీద అండ్ ట్రాన్స్పోర్ట్ అదే కాకుండా గోల్డ్ మీద గురించి కూడా ఇంపోర్ట్స్ అని మనం చెప్తా ఉన్నాం. ఆల్రెడీ ఈ వీడియోలో కవర్ చేసాం. కమింగ్ టు అన్ ఇన్వెస్టర్ అంటే నేను కనుక ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఇవాళ రోజు మీరు చెప్పారు ట్రాన్స్పోర్ట్ హెవీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో చాలా దెబ్బ పడచ్చు అని. చాలా దెబ్బ కాదు కానీ డెఫినెట్లీ దే విల్ ఫేస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంపాక్ట్, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగక తప్పదు. అది కాకుండా గోల్డ్ ఏమో మనం చూసాం ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ అదర్ ఇంకా టైటాన్ ఈ కూడా ఎలా ఆల్మోస్ట్ 10-12% పైగా ఒకటే రోజున పడటం వితౌట్ ఎనీ ఫండమెంటల్ చేంజ్. ఎందుకంటే ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది వారు అబ్జార్బ్ చేసుకుని పాస్ ఆన్ చేస్తారా, రీటైలర్స్ ఆర్ కన్జ్యూమర్స్ దాన్ని అబ్జార్బ్ చేయగలుగుతారా, చాలా క్వశ్చన్స్. ఆ మార్జిన్ అనే ఇంపాక్ట్ ఎంత పడుతుంది అనే దాని గురించి కూడా దెర్ ఇస్ డిస్కషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇవాల్టి రోజు లేటెస్ట్గా ఈ క్లైమేట్లో మనకు అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అప్డేట్స్ని చూసి కొన్ని ఇండస్ట్రీస్ని కాస్త మేబీ చిన్న చూపు అని చెప్పను కానీ కాస్త జాగ్రత్త వహించి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏవైనా పర్టికులర్ ఇండస్ట్రీస్ ఉన్నాయంటారా? నిజమే యశ్వంత్, నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ట్రాన్స్పోర్ట్ లో ఉన్నటువంటి కంపెనీలకు విపరీతంగా నష్టాలు వస్తాయని చెప్పకపోయినా ఖచ్చితంగా కూడా వాళ్ళు సడన్ గా రేటు పెంచడానికి వీలు కాదు. ఎక్కువ మంది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లు ఇచ్చాయి కాబట్టి కంపెనీలు వాళ్ళు రేటు పెంచుతామంటే ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ కనుక కాంట్రాక్ట్ లో డీజిల్ రేటు పెరుగుతాను అంటే బయటపడతారు కానీ లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. అందువల్ల కంపెనీలకు లాభం వచ్చే అవకాశం తక్కువ. అందులో మనకి పబ్లిక్ ఇష్యూలు వచ్చి లిస్టింగ్ ఉన్న ప్లేస్లు ఎన్ని ఉన్నాయని చూస్తే ఆ లక్కీగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు లక్కీగానే చెప్పాలి ఎక్కువ కంపెనీలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే అందులో ఉండే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ, దాని యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ కష్టం కాబట్టి ఎక్కువ కంపెనీలు లేవు. ఉన్న రెండు ఏంటో చూస్తే మనకు 2-3 చూద్దామని చూస్తే ఆల్ కార్కో లాజిస్టిక్స్ ఒకటి, అలాగే మహీంద్రా లాజిస్టిక్స్ ఒకటి, 2 ఉన్నాయి. ఆ 2 స్క్రీన్ మీద ఉన్న డేటా మీరు కనుక చూసినట్లయితే మీకు కనపడేది ఏంటి, ఈ రెంటిలో కూడా గ్యాప్ చూస్తే మైనస్ ఉంది. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ మనకి ఈ కంపెనీలు ఓవర్ ప్రైస్ అనే కనపడుతున్నాయి. కాబట్టి మన సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఈ కంపెనీలు కొంటారా, కొనరు. ఉంటే ఉంచుకుంటారా, అసలే ఉంచుకోరు. బికాజ్ ఈ 2 కూడా గ్రోత్ లో లేవు, అప్రూవ్ చేయబడలేవు. అందువల్ల ఈ కంపెనీల గురించి కంగారు అక్కర్లేదు. మనం కొనము, ఉంచుకోము. పొరపాటును కూడా కొనేవాళ్ళు ఎవరన్నా తెలిస్తే వాళ్ళకి దయచేసి చేతులైతే నమస్కారం పెట్టి మీ క్షేమం కోసమైనా మీ ఇండస్ట్రీ దూరంగా ఉండండి చెప్తాం అనమాట. అందువల్ల ట్రాన్స్పోర్ట్ అనేది ఇట్టి పరిస్థితుల్లో కూడా కొనడానికి అవకాశం లేనిది. రెండవది, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ తర్వాత మనం చూడవలసింది జ్యువెలర్స్ ఎవరైనా ఉన్నారా, పెద్ద పెద్ద వాళ్ళని చూద్దాం. అందులో కనుక చూసినట్లయితే ఇండియాలో ఉన్న వాటిల్లో దాదాపుగా 3 కంపెనీలు ఉంటే అందులో టైటాన్ అన్నిటికన్నా పెద్దది. టైటాన్ దీంతో పాటు వాచెస్ కూడా డీల్ చేస్తూ ఉంటుంది అనుకోండి. ఇందులో కనుక చూసినట్లయితే టైటాన్ ఇప్పటికీ కూడా తగ్గిన తర్వాత ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగుండవు, ఇమ్మీడియట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగుండవు అనేది ఎంత నిజమో లాంగ్ రన్ లో దానికి వచ్చిన డోకా లేదు అనేది కూడా నిజం. ఎందుకంటే 40 రెట్లు బంగారం ప్రభుత్వం దగ్గర ఉన్నదానికి ఇండియన్ దగ్గర పెట్టుకుంటే ఇండియన్స్ యొక్క మోజు కలకాలం తగ్గదు. టెంపరీగా ప్రధానమంత్రి గారు అడిగారు కాబట్టి కొంతమంది బ్యూటిఫుల్ సిటిజన్స్ తగ్గించుకోవచ్చేమో కానీ మిగిలిన వాళ్ళు బంగారం కొనక మానరు. పైగా ఈ కంపెనీకి వచ్చిన లాభం ఏంటో తెలుసా, బిజినెస్ కొద్దిగా తగ్గుతుందేమో అని మనం ఒక పక్కన అనుకుంటే రెండో పక్కన ఈ కంపెనీలన్నీ కూడా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి బంగారం ఎన్నో బోల్డ్ అనే టన్నులు కొనుక్కుని రిజర్వ్ లో పెట్టుకుంటారు. ఆ బంగారం అంతా ఏమొస్తుంది, ఇవాళ కస్టమ్స్ డ్యూటీ పెంచడం మూలంగా రేట్లు పెరిగిపోయి వెంటనే 8%, 10% వరకు పెరిగిపోయాయి. అంటే వీళ్ళు వస్తువు తయారు చేసి షోరూమ్ లో పెట్టి అమ్మితే వచ్చే మార్జిన్ అంతా కూడా ఒక్కసారి క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూ ఇవాళ మన దగ్గర ఉన్న రా బంగారం, ముడి బంగారం మీద రేట్లే పెరిగాయి. అంటే అంత లాభం అయాచితంగా కూడా వస్తుంది. కాబట్టి జూన్ క్వార్టర్లో ఏమొస్తుంది, జూన్ ఎండింగ్ రిజల్ట్స్ యూటిలైజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రాఫిట్ అనేది తగ్గిన బిజినెస్ ద్వారా క్వశ్చన్ అయిపోతుంది. అందువల్ల
లాంగ్ రన్ లో విపరీతంగా పడిపోతుందంటే పడిపోదు. కాబట్టి ఇలా బ్రాండెడ్ జ్యువెలరీ ఉన్నటువంటి టైటాన్ కానివ్వండి, కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి, పిఎన్ గాడ్గిల్ కానివ్వండి, ఈ మూడిటికి కూడా స్కోప్ కనబడుతుంది మన లెక్క ప్రకారం. మూడు కూడా ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయంటే బంగారం మీద గనక మీకు నమ్మకం ఉండి, మోడీ గారు చెప్పారు కాబట్టి బంగారం కొనుక్కోబుద్ది కనుక కాకపోతే ఖచ్చితంగా ఈ కంపెనీ కొనుక్కోవచ్చు. లాంగ్ రన్ లో ఇన్వెస్ట్మెంట్ కి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ మై టేక్ ఈ జ్యువెలరీ మీదను, ట్రాన్స్పోర్ట్ మీద. రైట్ అండి. సో ట్రాన్స్పోర్ట్ అఫ్ కోర్స్ థ్యాంక్ఫుల్లీ అన్ని కంపెనీలు లేవు కాబట్టి అంటే డైరెక్ట్ ఇంపాక్ట్, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఎలాగూ ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో కాస్త పడక తప్పదు. అది ఓవరాల్ బ్రాడర్ సిస్టమిక్ ఇంపాక్ట్ కాబట్టి దాని గురించి అంత ఫోకస్ చేసే బదులుగా ఎఫ్ఎంసీజీ మేబీ ఏదైతే ఇటువంటి సమయంలో కాస్త ఎక్కువ ఇంపాక్ట్ పడచ్చు. ఎందుకంటే ద హోల్ ఇండస్ట్రీ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ మూవింగ్ దీస్ గుడ్స్ హియర్ ఇన్ దేర్, అటు ఇటు మూవ్ చేయాలి, స్టాక్ చేయాలి, రీస్టాక్ చేయాలి. ఆ అవసరం ఉన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇన్ జనరల్ కన్జ్యూమర్ స్పెండింగ్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడితే ఎఫ్ఎంసీజీకి తప్పక పడిద్ది ఇంపాక్ట్. సో హౌ ఈజ్ ఎఫ్ఎంసీజీ పాయిస్డ్ ఎట్ దిస్ టైం? ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కాబట్టి యశ్వంత్, ధనవంతుడు లేదా భేదవాడు, అత్యంత భేదవాడు అయినా సరే అందరూ కూడా వాడేది. సబ్బులు వాడక తప్పదు, తలకి నూనె రాసుకోక తప్పదు, అలాగే టూత్ పేస్ట్ వాడక తప్పదు. ఇలా ఎన్నో వస్తువులు ఎఫ్ఎంసీజీ కేటగిరీలోకి వస్తాయి. అన్నిటి మించి ఫుడ్ కూడా కొనుక్కోవాలి కాబట్టి ఆ పిండి కొనుక్కోవటం, లేకపోతే రైస్ కొనుక్కోవటం, అన్ని రకాలు చేస్తూ ఉండాలి. ఇటువంటి వారికి ఏమొస్తుందంటే ఫ్యూయల్ రేటు పెరగటం మూలంగా, ఇన్ఫ్లేషన్ రేటు పెరగటం మూలంగా అన్ని రేట్లు పెరిగితే ఈ ఖర్చు కొద్దిగా తగ్గి సెలెక్టివ్ గా ఉంటారు. నిన్నటి వరకు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనుక్కున్న వాళ్ళు అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లోకి, అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళు వీలైతే వాళ్ళ ఇంట్లోనే పిండి తామే తయారు చేసుకుని ఖర్చు తగ్గించుకుందామని ప్రయత్నం చేయడంతో ఈ కంపెనీలకి టాప్ లైన్ తగ్గటం ఒక బాధ. రెండో బాధ ఏంటి, నువ్వు చెప్పినట్లుగా ఈ వస్తువులు భారతదేశం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే లోకల్ గా గోడౌన్లకి పంపిస్తూ ఉండాలి. ఎక్కడ సరుకు అయిపోతే అక్కడ సరుకుని మళ్ళీ పంపిస్తూ ఉండాలి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఎ మేజర్ కాస్ట్. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ యొక్క ఇండస్ట్రీకి దెబ్బతగులుతుందని అనుకున్నామో ఆ అయినటువంటి ఎక్కువైన ధరలు ట్రాన్స్పోర్ట్లు చిన్న చిన్న వాళ్ళు భరించలేరు కాబట్టి కంపెనీలకే పాస్ చేస్తే వీళ్ళ మీద ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఇండస్ట్రీ ఖచ్చితంగా దెబ్బతింటుంది. అంత మాత్రాన మనం తింటాం మానేస్తామా? మానేము. ఎవరైనా మానేయమని చెప్తామా? చెప్పము. కానీ ఏమొస్తుంది, ఈ టెంపరీగా మాత్రం ప్రాబ్లం రాక తప్పదు. మనకి అదృష్టం బాగుండి టెంపరీగా ప్రాబ్లం వచ్చినప్పుడు, అదృష్టం బాగుండి అంటే నేను దేశం కష్ట పరిస్థితులు ఉంటే మనకు అదృష్టం రావాలని కోరుకోవటంలా, ఇన్వెస్టర్లకి లాంగ్ టర్మ్ లో వెయిట్ చేయగలిగిన వాళ్ళకి అదృష్టం ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజున ఫ్యూచర్ ని మర్చిపోయి ఈ మధ్యన రాబోయేటువంటి 3 నెలలు 4 నెలల కాలానికి చూసి భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ ఒక భయం మూలంగా రేట్లన్నీ తగ్గి వస్తే మనకు కొనుక్కోడానికి అనువుగా ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇందులో ఉన్నాయి దాదాపుగా 10 కంపెనీలు ఉంటాయి. అందులో 4 కంపెనీలు ఇప్పటికీ కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. అంటే అన్ని గ్రోత్ లో ఉన్నాయి, మన లెక్క ప్రకారం కొనుక్కోవడానికి కూడా అనువుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బ్రిటానియా ఇండస్ట్రీస్ దాదాపుగా 37%, ఇప్పుడున్న 5400 అయితే 7400 అవ్వాలని కనబడుతుంది. నెక్స్ట్ కంపెనీ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ కనుక చూసినట్లయితే దాదాపుగా 37% ఉంది. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ కనుక చూసినట్లయితే దానిలో 35% ఉంది. వరుణ్ బెవరేజెస్ కూడా 35% ఉంది. ఇంకా కొద్దిగా పక్కకి వెళ్దాం అనుకుంటే డాబర్ ఇండియా ఒక 27%, టాటా కన్స్యూమర్ ఒక 25%, నెస్లే 21%. అన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇలాంటి క్రైసిస్లు ఎన్నో తమ యొక్క జీవన పదంలో చూసి ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీలు అన్ని కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నా మనం మాత్రం కొనుక్కోగలిగింది ఆ టాప్ 4 కంపెనీలు 30% కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొనుక్కోమంటాం. అంటే మీరు గమనించవలసింది ఏంటి, ప్రతి క్రైసిస్ లోనూ ప్రతి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ కి, ప్రతి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ఇన్వెస్టర్ కి ముందు చూపుతో పాటు ముందు జాగ్రత్త ఉండే వాళ్ళకి, అంతేగాని ముందు చూపు లేకుండా ఎంతసేపు ఎవరో చెదుగో పులి అనగానే నా మీదకు దూకుతున్నామని భయపడే వాళ్ళకి ఎప్పుడు మనం చెప్పలేము. లాంగ్ రన్ లో ఆలోచించగలిగే వాళ్ళకి మీ దగ్గర షేర్లు ఉన్నా ఉంచుకోవాలి, షేర్లు లేకపోతే కొనుక్కుందాం అనుకుంటే కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది హ్యాండ్ టు మౌత్ ఉండరు. అంటే కేవలం జీవితంలో తిండికే సంపాదించలేని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. అందువల్ల మనం ఏం చేయాలి, మనం అందరం ఆ కోకన్నా కొద్దిగా పైన ఉన్నాం కాబట్టి మనం చేయవలసిన పని ఈ అవసరాన్ని, ఈ అవకాశాన్ని వాడుకుని రాబోయే రోజుల్లో ఆస్తిని ఏర్పాటు చేయాలి అంటే కొద్దిగా ముందు చూపు 3 నెలల కాలం నుంచి బహుశా 3 సంవత్సరాల వరకు తీసుకువెళ్ళాలి. ఆ కాలంలో ఆ రకంగా కనుక ఆలోచిస్తే ఈ రోజు మనం చెప్పిన అన్ని కంపెనీలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ జ్యువెలరీలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయనుకున్నాం, ఎఫ్ఎంసీజీలో కూడా ఉన్నాయనుకున్నాం. వచ్చే వారం అన్నిటికన్నా సెన్సిటివ్ అయినటువంటి బ్యాంకుల గురించి, ఫైనాన్స్ కంపెనీల గురించి కూడా చర్చలు చేపడదాం.
రైట్ అండి, విత్ దట్ లెట్ us conclude for this week. Again, లాస్ట్ రిమైండర్ ఫర్ అవర్ ఈవెంట్ ఇన్ చెన్నై, May 23rd ఏదైతే జరుగుతా ఉన్నదో దానికి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదే కాకుండా మనల్ని కనుక 9100009891లో కాంటాక్ట్ చేసిన ఎవరో ఒకళ్ళు ఆ లింక్తో దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో విత్ దట్ లెట్ us see you again next week.